అయితే ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే మన బతుకులు మారతాయి అనేటువంటి ఆలోచన మనం అందరం చేసినాం. కానీ 2014 నుంచి 2025 నాటికి ఈరోజు వరకు ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని లక్షల ఎకరాలను, ఎన్ని లక్షల కోట్ల విలువైన భూములను వీళ్ళు మళ్ళీ కబ్జాలు పెట్టిరు. అంటే వీళ్ళు ఏం చేసిరంటే అక్కడ వెంచర్ చేస్తాడు ఒక ఆయన వచ్చి వెంచర్ చేస్తాడు. మన బీసీ ప్రజలు అమాయకులు అందరితోటి వెంచర్లలో ప్లాట్లు కొనిపిస్తాడు. కొనిపించిన తర్వాత ఇంకొక ఆయన ఎంటర్ అయిపోయి లేదు ఈ భూమి మాది, ఇగో కాయిదాలు ఇవి అని చెప్పి ఆయన ఆర్డర్ తీసుకొచ్చి ఈ ప్లాట్లో అందరినీ చెల్లాచెతకం చేసేసి మళ్ళా దాన్ని వెంచర్ చేస్తాడు. వాడు వీడిద్దరు ఒకటే. కానీ ఇక్కడ భూములు కొని ప్లాట్లు కొన్నటువంటి పేద ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలు నిట్టనిలువున మోసగించబడతా ఉన్నారు. సపోజ్ గీన్నే గట్కేసర్ కానీ నిన్న మొన్న ఒక కేసు ఒకటి, మా అన్నకు జ్యేష్ఠపాల్ కింద ఎక్కువ వచ్చింది కాబట్టి ఆయన చేసిన వెంచర్ను నేను కబ్జా పెడుతున్నాను పెట్టిన ఒక రెడ్డి గారు. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ని మీ ముందు పెట్టబోతా ఉన్నాం విత్ సర్వే నెంబర్లతో సహా. ఎక్కడెక్కడ ఎలా కొల్లగొట్టిరు వీళ్ళు భూములు, దాని విలువ ఎంతంటే 2 లక్షల కోట్ల పైచిలుకు విలువైనటువంటి భూములను ఎట్లా కబ్జాలు పెట్టిరు, ఎట్లా ఎవరి చేతుల్లోకి పోయింది ఈ భూములన్నీ, ఒకసారి ఈ డాక్యుమెంట్ మీ ముందు బయట పెట్టబోతా ఉన్నా. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఈ లింకుని, ఈ మార్నింగ్ న్యూస్ లింకుని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టండి. ఈ షేర్ బటన్ని నొక్కి మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ విలేజ్ గ్రూప్లలో ప్రజలందరికీ తెలవాల్సినటువంటి అంశం ఇది కాబట్టి, డాక్యుమెంట్ కాబట్టి దయచేసి జస్ట్ ఈ షేర్ బటన్ను తీసుకొని మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ గ్రామాలలో, లేకపోతే మీ సోషల్ మీడియా నెట్వర్క్లో దీన్ని దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇది క్యూనిస్తో ప్రారంభమై క్యూనిస్తో అంతం కావాల్సినటువంటి యుద్ధం కాదు. ఇది ప్రజలందరికీ తెలవాల్సినటువంటి డాక్యుమెంటు, ఇది బయటకు రావాల్సినటువంటి డాక్యుమెంటు. దయచేసి షేర్ చేసినటువంటి మిత్రులు షేర్ చేసినాం అనేటువంటి, మీకు ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటే అన్ని వాట్సాప్ గ్రూప్లలో దయచేసి ఒక్కసారి కేటాయించండి, కావాలంటే కేటాయించండి దయచేసి. ఒక నిమిషం దానికోసం కేటాయించండి బైసాబ్. ఎందుకంటే అత్యంత కష్టపడి డాక్యుమెంట్లన్నింటినీ మన టీం అందరం కూడా, మన బీసీ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా రూపొందిస్తూ ఉన్నారు. మన రీసెర్చ్ టీం అంతా రూపొందిస్తూ ఉన్నారు. దయచేసి చేసినామన్నా అని చెప్తా ఉన్నారు. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ భూములన్నీ మీయే, ఈ భూములన్నీ మన తాతలే, ఈ భూములన్నీ మన హక్కును ఎంత ఈజీగా కొల్లగొట్టకపోయారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ అధికారం, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి సంబంధించినటువంటి అరాచకం, దాదాగిరి ఎక్కడి నుంచి వచ్చింది. ఇవాళ పేదవాడు భూమి, అమాయకమైనటువంటి పేదవాడు వాని భూమి మీదకి గద్దల్లాగా వాలితే ఏమీ చేయలేక పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ ఆయన చేతుల్నే, ఎంఆర్ఓ ఆయన చేతుల్నే ఉంటాడు, ఎంపీపీ ఆయన చేతుల్లోనే ఉంటాడు, ఇక ఎమ్మెల్యే ఆయన్నేనా, మినిస్టర్ ఆయన్నేనా, సీఎం ఆయన్నేనా. ఎక్కడ చెప్పుకుంటావు నీ బాధ, ఎక్కడ చెప్పుకుంటావు నీ బాధ? చెప్పుకోవడానికి ఎక్కడ ఉండదు. ఒకసారి ఈ డాక్యుమెంట్ బయట పెట్టినాక చూపిస్తా. బయట చూడరు పబ్లిక్ ఎంతమంది ఉన్నారో, ఏం కథ పబ్లిక్ చూడరు. వాళ్ళకు నోరు లేని ప్రజలు వాళ్ళంతా నోరు లేని ప్రజలు. ఆ ప్రజల గోస చూసినాకైనా సరే ఇది చెప్పనని చెప్తా. దయచేసి అందరూ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది మనందరి ఆవేదన, ఇది మనందరి గోస, ఇది మనకు దక్కాల్సినటువంటి సొమ్ము. 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవన్నీ. దీన్ని దయచేసి నీకు ఎంత ఉన్నది అన్నా భూమి చెప్పు అన్నా అని చెప్పని అంటున్నాడు. నాకు ఎకరం 23 గుంటలు ఉండొచ్చు, 20 గుంటలు 19 గుంటలు ఉంటుంది. రైట్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.